ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం ఆగండి. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకు ఊరు చూడాలని ఉందమ్మా, తీసుకెళ్ళండి. అవునమ్మా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము సరిగ్గా ఊరు చూడలేదు. మనం ఇక్కడ 2-3 డేస్ ఉంటున్నాం కదా, రేపో ఎల్లుండో వెళ్ళి ఊరు చూద్దాం. ఆహా కుదరదు, ఇప్పుడే చూడాలి. లక్కీ, చెప్తున్నాను కదా. మిత్ర గారు, పిల్లలు ముచ్చట పడుతున్నారు కదండి, ఇప్పుడే వెళ్దాం. సరే, కార్ తీస్తాను. కారు వద్దు నాన్న. మరి నడుచుకుంటూ వెళ్దామా? కాదమ్మా, ఈ ట్రాక్టర్లో వెళ్దాం. ట్రాక్టరా? అది నేను డ్రైవ్ చేయలేను. నేను చేస్తాను మిత్ర గారు, నాకు అలవాటే. ఓపెన్ టాప్ కార్లా ట్రాక్టర్లో వెళ్తే ఊరు చూడ్డానికి చాలా బాగుంటుంది. సరే పదండి. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఊరు చూడ్డానికి తాతయ్య గారు. ఊరు చూడటానికా? ముసలాడేంటి అంత షాక్ అయ్యాడు? ఈ రోజు వద్దులే అమ్మా, తర్వాత ఎప్పుడైనా వెళ్తురులేండి బాబు. ఏమైంది తాతయ్య గారు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే కంగారు కాదమ్మా, పండగ పూట బయట ఎందుకు, ఇంట్లో ఉండండి. ఇంట్లో బోర్ కొడుతుంది తాతయ్య. మేం పల్లెటూరు ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూస్తాం తాతయ్య. అది కాదమ్మా. పిల్లలు ముచ్చట పడుతున్నారు తాతయ్య గారు, త్వరగా వెళ్ళొచ్చేస్తాం. పదండి పదండి పదండి. భగవంతుడా, లక్ష్మి ఊళ్ళోకి వెళ్తోంది, ఏం జరుగుతుందో ఏమో. ఏంటి పెద్దాయనా, వాళ్ళు ఊళ్ళోకెళ్తుంటే మీరు కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏంటో చెప్పండి. అది ఈ ఊరు ఆనుకుని అచ్యుతాపురం అనే ఒక చిన్న ఊరుంది. జాను వాటా పొలం కొనడానికి వచ్చిన రాక్షసుల కన్ను ఆ ఊరి మీద పడింది. లక్ష్మి ఆ ఊరి పొలాలు కొనకుండా అడ్డుపడుతుందని వాళ్ళు ఆ ఊరునే కొనేస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. వాళ్ల మాట విన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వినని వాళ్ళని డబ్బులతో కొట్టి బెదిరిస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.